ఆంధ్రప్రదేశ్ బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకి ఉపకోట కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పివి రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్గం సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించి ఏకీకృత నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. బీసీల హక్కుల సాధనకి ఆంధ్రప్రదేశ్ బీసీ మహాజనసభ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. మా డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు అందరం ఏకమై తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఉగ్గం సాంబశివరావు బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈ రోజున గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద భారతదేశంలో మరి స్వతంత్ర భారతావనిలో 70 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ రోజు వరకు మెజార్టీ ప్రజలు బీసీలు చట్టసభలకు రిజర్వేషన్స్ లేవు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తా ఉన్నాం. అయితే ఎప్పటికి కూడా ఈ మనువాద అగ్రవర్ణ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రంలో 70 సంవత్సరాలుగా మహిళలు ఈ యొక్క సమాజంలో సగం మరి మహిళా అభ్యున్నత కోసం, మహిళా సంక్షేమం కోసం మా ప్రభుత్వాలు ఉద్భవించి నమ్మబలిగినటువంటి ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఈ రోజు వరకు కూడా 79 సంవత్సరాలు స్వరాజ్యం వస్తే మహిళా బిల్లుని ఈరోజు చట్టసభలకి పెట్టలేదు. మహిళా బిల్లుని చట్టసభల్లో పెట్టి ఒకసారి పెట్టడానికి గతంలో ప్రయత్నం చేసినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ములాయం సింగ్ యాదవ్ ఈ యొక్క బిల్లును పార్లమెంట్ లో పెట్టే సమయంలో వీళ్ళిద్దరు కూడా ఈ బిల్లుని పార్లమెంట్ లో పెట్టాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట కల్పించి పెట్టండి అన్నారు. దానికి ఆ పార్లమెంట్ లోని వివిధ పార్టీలు ఒప్పుకోనందువల్ల ఆ బిల్లుని లాక్కొని విసిరివేశారు. అయితే వాళ్ళని ములాయం సింగ్ యాదవ్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని ఆనాడు పార్లమెంటు గూండాలుగా, రౌడీలుగా ఈ యొక్క ఆధిపత్య అగ్రవర్ణ వాళ్ళు వ్యక్తీకరించారు. ఈ మీడియా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏమని క్లారిటీ ఇవ్వలేదు? వీళ్ళు మహిళా బిల్లుకు వ్యతిరేకులు కాదు, వీళ్ళు మహిళా బిల్లులో బీసీ మహిళలకి ఉపకోట ఊరికే మాటలతో చెప్తున్నారు. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ 2023లో 33% రిజర్వేషన్ చట్టం అయితే చేశారు. కానీ ఇంతవరకు దాన్ని ఇంకా ఎక్కడ అమలు చేయలేదు. మరి 2029 పునర్విభజన తర్వాత ఇది మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపకులాల లెక్కన మహిళలకు రావాల్సిన సీట్లు వారికే ఇవ్వాలి. అదేవిధంగా మరి అగ్రకులాల వారి మహిళలకి డబ్బుతో దేనికో ప్రలోభాలకు లొంగి వాళ్ళకి ఇవ్వకుండా రాబోయే రోజుల్లో బీసీ ఉపకులాలకు బీసీలకి రావాల్సింది ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ఇచ్చే విధంగా మరి మేమంతా కలిసి పోరాటం చేసి రేపు 2029లో ప్రతి మహిళ రిజర్వేషన్ చొప్పున పోటీ చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం.